హనుమ జయ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హనుమ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓంకార రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ రామ శ్రీరామ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీ రామచంద్ర స్వామి చరణారవింద అర్పితమస్తు. జయ శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. అంటే మన గ్రామంలో ఈరోజు ఆ రాముల వారి యొక్క జన్మదినంగా భావన చేస్తూ మా గ్రామంలో సాక్షాత్ ఏకశిల రూపంగా అంటే ఒకటే రాతి పైన రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఒకటే శిల పైన ఏకశిల అని చెప్పుకోవచ్చు. ఏకశిలలో మా గ్రామంలో గ్రామ పెద్ద మనుషులు లెక్కలు చూస్తుండగా పనిలో భాగంగా ఒక చెట్టు కింద కూర్చోవడం లెక్కలను చేయడం జరిగింది. పనిలో భాగంగా ఏరును తవ్వడం ద్వారా ఆ ఏరు కింద ఆ యొక్క రావి ఏరు కింద ఆ ఏకశిల విగ్రహం బయటపడడం జరిగింది. మా కల్లడి గ్రామంలో ఎన్నో సంవత్సరాల రామనామ శబ్దం హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఆ రాముల వారు మాపై దయ ఉంచి తనకు తానే ఉద్భవించి రామాలయం ఏర్పడంతో ఉద్దేశంతో ఆ రాముల వారే మాపై కరుణ చూపి ఇలా వచ్చినని భావన చేస్తూ మా గ్రామమందు ఈ యొక్క రాముల వారు రావడానికి సంతోషంగా భావనస్తూ సర్వం రామమయం కావాలని కోరుకుంటూ అందరం ఏకదాటిగా హిందువులందరం కూడా ఏకదాటిగా ఉండి ఈ రామ నిర్మాణాన్ని రామ ఆలయ నిర్మాణం గావిస్తూ గ్రామ పెద్దలందరూ కూడా సహకారం చేస్తూ అందరూ కూడా దర్శనం చేసుకోగలరని నా భావన, గ్రామ పురోహితుడిగా నా భావన. జయ శ్రీరామ్. ఊరు పెద్ద మనుషులము, గ్రామ పెద్ద మనుషులము, ఈడీసీలము అందరము 30 మందిని ఇక్కడ లెక్కలు చేసుకునే సాపేదలుగా వచ్చినాము. సాప చేసుకుంటుంటే ఆ కింద ఆ తుక్కు కింద కనిపించింది. ఆ వేరు ఇట్లా లేపుతుంది. మనం అంత సాపేదలకి ఉన్నాం. దాని అంతా సాపేయంగా ఆ విగ్రహం కనిపించింది మాకు ఆ ఏరు కింద. అందరం ఇక్కడ ఉన్నాం మేము. అందుకొరకు ఏరు కింద కనిపించింది. తర్వాత ఇక పంతులకి ఫోన్ చేసి అర్చన పెట్టినాము. అందరు గ్రామస్తులు అందరూ వచ్చింది. ఈరోజు మేము గ్రామ కమిటీ వాళ్ళము ఇక్కడ లెక్కలు చేసుకోవడానికని వచ్చినాం. అయితే చేస్తూ అంటే ఇక్కడ శుభ్రం చేసుకుంటామని చెప్పేసి ఉండగా అక్కడ ఏరు కింద సడన్లీగా ఏరు కాలుకు తగలడం వల్ల ఏరిగాను ఇదివరకంటే విగ్రహం అనేది బయటకు వచ్చేసి భూమి నుంచి బయటకు వచ్చేసింది. అంతలోనే ఇక మా ఊరు పంతులు గారికి వాళ్ళకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాపన చేయడం జరిగింది.